హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చాలామంది అడుగుతూనే ఉన్నారు. సో మీ అందరికీ తెలుసు, తెలంగాణ లోకల్ రూల్స్కి సంబంధించి మనకి సుప్రీంకోర్టులో ఒక కేసు అయితే ఉంది. సో ఆ కేసుకి సంబంధించిన అప్డేట్ అనేది సెప్టెంబర్ 1 వస్తుంది అని చెప్పారు. అండ్ ఈరోజు సెప్టెంబర్ 1 అండ్ మనకి ఆ అప్డేట్ అయితే వచ్చేసింది. అదేంటంటే, సో ప్రస్తుతం వస్తున్న న్యూస్ ప్రకారం, సో మనకి కొన్ని కోర్ట్ న్యూస్కి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ లేకపోతే న్యూస్ ఛానల్స్లో కానీ మనకి ఏమని అప్డేట్ వస్తున్నాయంటే, సో తెలంగాణలో ఎవరైతే 9th 10th 11th 12th సో ఎలా అయితే మనకి తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవో తెచ్చిందో, సో ఆ జీవో ప్రకారమే సో రూల్స్ అనేవి ఉంటాయి అని అయితే తెలుస్తుంది. సో మనకి ఆ రూల్స్ ప్రకారమే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినట్టు అయితే న్యూస్ వస్తున్నాయి. సో ప్రస్తుతం ఎవరైతే 9th 10th 11th 12th ఈ 4 years కంటిన్యూయస్గా తెలంగాణలో చదివింటారో సో వాళ్ళు మాత్రమే తెలంగాణ లోకల్ అవుతారు. సో మీ అందరూ తెలుసు, గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో మనకి నాన్ లోకల్ అంటూ ఏముండదు. సో ఇంకా ఎవరైతే 9th 10th 11th 12th తెలంగాణలో చదివింటారో సో వాళ్ళు మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే అప్డేట్ వచ్చింది. సో అండ్ చాలామంది అడుగుతున్నారు, అన్న ఇంకా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. సో ప్రస్తుతం మనకి కొన్ని న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ వచ్చాయి. సో ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది వస్తుందో, సో జడ్జిమెంట్ వచ్చిన ఒక 2 to 3 daysలోనే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అలాగే మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చేస్తాము అని అయితే సో మనకైతే అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఇంకా మనకి మెరిట్ లిస్ట్ అనేది ఈ రోజు కానీ రేపు కానీ వచ్చేయచ్చు. అండ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒక 2 days టైం ఇస్తారు. అంటే మెరిట్ లిస్ట్లో ఎవరన్నా డాక్యుమెంట్స్ రాంగ్గా పెట్టుంటే వాళ్ళకి, సో ఒకవేళ అలా ఎవరు లేకపోతే మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చేస్తారు. సో మొత్తానికి ఒక 2 to 3 days ఆర్ 3 to 4 daysలో మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది అండ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీ అందరూ తెలుసు, ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 2 అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో యాక్చువల్గా ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్లో ఇప్పుడు కేవలం రౌండ్ 1 మాత్రమే అయ్యింది. సో తెలంగాణలో కూడా రౌండ్ 1 అనేది ఒక 3 to 4 daysలో సో వెబ్ ఆప్షన్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి సో కౌన్సిలింగ్లో కూడా పెద్దగా డిలే ఏం లేదు. సో ఎందుకంటే ఆల్ ఇండియా రౌండ్ 2 అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సో చూద్దాము. ఇంకా జడ్జిమెంట్ వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో మీరు కూడా అన్నీ అప్డేటెడ్గా ఉండండి, ఎందుకంటే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో నేను మన ఛానల్లో అయితే వీడియోస్ చేస్తుంటాను. సో మీరు ఆ వీడియోస్కి ఎప్పుడు చూస్తూ ఉండండి. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.